ఈరోజైతే ఆన్‌లైన్‌లో చాలా ట్రెండింగ్ అవుతున్నాయి. ఇంకొన్ని వస్తువులైతే ఈ వీడియోలో మీకైతే చూపిస్తాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఆటోమేటిక్ రోటీ మేకర్ అయితే చూడండి చాలా డిఫరెంట్‌గా అయితే ఉంది. ఇది మార్కెట్‌లో చాలా చాలా ట్రెండింగ్ అవుతుంది. మనం ఇంకా పిండి కూడా మిక్స్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. దీనికి 2 బాటిల్స్ అయితే ఉంటాయి. వన్ సైడ్ పిండి, వన్ సైడ్ వాటర్ మిక్స్ అయిపోతుంది. ఆటోమేటిక్ ఇడ్లీ మేకర్ కూడా వచ్చేసింది చూడండి. ఇలా ఇడ్లీ పిండి అనేది పైన వేసేసామనుకోండి, స్మూత్ ఇడ్లీలు అనేటివి అయితే ఇలా మనకు బయటకైతే రెడీ అయ్యి అయితే వచ్చేస్తాయి. వేడి వేడిగా సాంబార్తో కానీ చట్నీతో కానీ తిన్నామనుకోండి, ఇడ్లీలు చాలా బాగుంటాయి కదా. చాలామందికి ఇడ్లీ అంటే చాలా ఇష్టం ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం ఏది తీసుకున్నా కానీ దాని గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత తీసుకుంటే బెస్ట్. నెక్స్ట్ ఇక్కడైతే చూడండి, ఈ చిన్న హ్యాండిల్స్ అనేటివి చాలా డిఫరెంట్గా ఉంటాయి. చాలా బాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం వాల్కి మేకులు కొట్టేసి పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈ హ్యాండిల్కి బ్యాక్ సైడ్ అయితే స్టిక్కర్ అయితే ఉంటుంది, లాక్ సిస్టమ్ ఉంటుంది. ఓన్లీ వాల్కి కాకుండా ఇట్లా వుడ్కి కూడా పెట్టుకోవచ్చు. వాల్కి ఇది వుడ్డుతో ఉన్న వాల్కి, లేకపోతే టైల్స్ ఉన్న వాల్కి మాత్రమే పెట్టుకోవచ్చు. నార్మల్ వాల్స్కి అయితే పెట్టుకోవడానికి అయితే రాదు. బట్ చాలామంది వాషింగ్ మిషన్కి అట్లా పెట్టుకుంటూ ఉంటారు. ఎక్కువ టబ్స్ అలాంటివి యూజ్ చేసుకునే వాళ్ళకైతే ఇది చాలా చాలా యూజ్ అయితే అవుతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, బాత్రూంలో పెట్టుకుంటే ఇట్లా బాత్రూమ్ క్లీనింగ్ బ్రషెస్, స్పాంజెస్ అలాంటివి ఉంటాయి కదా, వాటిని కూడా హ్యాంగ్ చేసుకొని పెట్టుకోవడానికి ఉంటుంది. ఇంకా టబ్స్ కూడా ఇట్లా మనం పెట్టేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి గ్లాస్ హోల్డర్. ఇప్పుడు మన ఇంట్లో ఎక్కువ మంది వచ్చారు, ఏదైనా చిన్న ఫంక్షన్ అయిందనుకోండి, పేపర్ గ్లాసెస్ కానీ లేకపోతే ప్లాస్టిక్ గ్లాసెస్ కానీ యూజ్ చేస్తూ ఉంటాం కదా, వాటిని ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా ఇలాంటి హోల్డర్ తీసుకున్నాం అనుకోండి, ఒకసారి తీసుకుంటే ఇంకా మనకు లైఫ్ టైం అనేది యూజ్ అవుతుంది. ఇలా పెట్టేసి గ్లాసెస్ అనేది 1 గ్లాస్ తీసుకుంటే ఇంకొక గ్లాస్ అనేది డైరెక్ట్ వచ్చేస్తూ ఉంటుంది. ఇక్కడ రెడ్ బటన్ అనేది మనం ఇలా అంటే ప్రెస్ చేసామనుకోండి, గ్లాస్ వచ్చేస్తుంది. ఇట్లా మళ్ళీ ఓపెన్ అయిపోయిన తర్వాత గ్లాస్ అనేది స్టాప్ అయిపోతుంది. అండ్ ఇదైతే నిజంగా చాలా యూజ్ అనిపించింది. అన్నం వండినప్పుడు పాలు కానీ అన్నం కానీ ఇంకేదైనా పొంగిపోయింది అనుకోండి, స్టవ్ మొత్తం పాడైపోద్ది. చాలా చిరాకు వస్తుంది క్లీన్ చేయాలి పాడిపోయినప్పుడు. ఇంకా అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఇలాంటి సిల్వర్తోని పేపర్స్ అయితే ప్లేట్ లాగానే ఉంటుంది. ఇట్లా ప్లేట్ లాగా ఉన్న స్క్వేర్ టైప్ కానీ రౌండ్ టైప్ కానీ ఉంటుంది. ఇలా పెట్టేసుకుంటే పాలు పొంగినా, రైస్ పొంగినా, ఏది పొంగిపోయినా కానీ స్టవ్ పాడేయకుండా ఉంటుంది. ఇంకా ఈ పేపర్లోనే ఫుడ్ అనేది ఉంటుంది. ఇట్లా జస్ట్ ఈజీగా క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ మాడిపోతే వాటిని తీసేసి మళ్ళీ కొత్తదాన్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే చూద్దాం. ఇది డస్ట్బిన్. ఈ డస్ట్బిన్ అయితే ఆన్లైన్లో చాలా చాలా ట్రెండింగ్ అవుతుంది. చాలా డిఫరెంట్గా ఉంది. ఈ డస్ట్బిన్లో డిఫరెంట్ కలర్స్, మోడల్స్, డిజైన్స్ కూడా ఉంటాయి. మనం ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కలాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ అయితే ఇలా డస్ట్ పేపర్ అనేది రౌండ్ రోలర్ పెట్టేసుకొని ఇట్లా మనం 1 బై 1 ఒక్కొక్కటి తీసుకొని, మనం డస్ట్ ఫుల్ అయిపోయిన తర్వాత కవర్ తీసేసుకొని మళ్ళీ పెద్ద డస్ట్బిన్లో అయితే వేసేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. అంతేకాకుండా పిల్లలు ఏమైనా టాయ్స్ అలాంటివి ఉన్నా కానీ ఆడుకొని ఇట్లా వేస్తే వాటిని కూడా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇంకా మనం నూడిల్స్ చాలామంది తింటూ ఉంటారు. వేరే కంట్రీలో అయితే రెగ్యులర్గా తింటూ ఉంటారు. ఇండియాలో కూడా కొంతమందికి అలవాటు అయిపోయింది డేలో ఏదో ఒక టైంలో నూడిల్స్ తినడం. అలాంటప్పుడు నూడిల్స్ అనేటివి బయట కాకుండా ఇంట్లోనే ఫ్రెష్గా చేసుకోవడానికి ఇలాంటి స్పూన్ అయితే దొరుకుతుంది. చాలా డిఫరెంట్ మోడల్స్, డిజైన్స్ కూడా ఉంటాయి. సో మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ యూజ్ చేసుకోవచ్చు. ఇంకా బ్రష్ క్యాప్, 100% బ్రష్ క్యాప్స్ అనేటివి యూజ్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు చాలామంది వాష్రూమ్లో బ్రష్ బాక్స్ అనేది పెట్టుకుంటూ ఉంటారు. అలా పెట్టడం వల్ల ఎక్కువ అంటే ఇట్లా ఆ స్మెల్కి అదంతా ఫంగస్ వస్తుంది. ఇంకా క్రిములు కూడా వచ్చి మన బ్రష్ పైన ఉంటుంది. నెక్స్ట్ డే అది తీసేసి, పిల్లలకి అయితే తెలియదు కదా ఇంకా కడగాలని, డైరెక్ట్ పేస్ట్ పెట్టుకొని వేసుకుంటూ ఉంటారు. ఇంకా మనం ఎక్కడైనా టూర్స్, ట్రావెల్స్ వెళ్ళినప్పుడు ట్రావెల్ బ్యాగ్స్ ఉంటాయి కదా, కింద టైర్స్కి ఇలాంటి క్యాప్స్ పెట్టేసామనుకోండి, టైర్స్ అనేటివి పాడవ్వకుండా చాలా డేస్ వరకు అయితే వస్తాయి. ఇంకా మళ్ళీ మనం టైర్స్ వేయించుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఒకసారి టైర్స్ పోయినాయి అనుకోండి, చాలామంది ఇంకా లగేజ్ బ్యాగ్ అనేది యూజ్ చేయకుండానే ఉంటారు. ఈ లగేజ్ బ్యాగ్ టైర్స్కి ఇలాంటి క్యాప్స్ అయితే చాలా డిఫరెంట్గా అయితే దొరుకుతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, బిగ్ సైజు కవర్. నార్మల్గా మనం చిన్న కవర్స్ చూసుంటాం, ఇంత పెద్ద కవర్ అయితే నేనైతే చూడలేను. బట్ మనం ఎక్కడికైనా టూర్స్, ట్రావెల్స్, ఇంకా 6 మంత్స్ అట్లా మనం ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఇలాంటి కవర్స్ బెడ్స్కి కానీ లేకపోతే ఇంకా దేనికైనా సోఫాకి కానీ వేసేసామనుకోండి, మనం వచ్చేంత వరకు సోఫా కానీ బెడ్ కానీ పాడవకుండా అయితే ఉంటుంది. ఇంకా మనం వచ్చిన తర్వాత కవర్ తీసేసి ఎక్కడ మనం తీసేసి వాష్ చేసుకొని రీయూస్ చేసుకోవచ్చు. ఫిల్టర్ క్యాప్
ఇప్పుడు ట్యాప్ ఉంటుంది కదా కిచెన్లో కానీ బాత్రూంలో కానీ వాష్ బేసిన్ దగ్గర ఇంకెక్కడైనా కానీ ట్యాప్స్ యూజ్ చేసేటప్పుడు డస్ట్ అనేది 100% అయితే వస్తూనే ఉంటుంది. ఆ డస్ట్ని తీయడం అంత ఈజీ అయితే కాదు. ఇలాంటి ఫిల్టర్ క్యాప్స్ అయితే దొరుకుతాయి. అంటే ఇది మంచి క్లాత్తో తయారవుతుంది అనమాట. ఇట్లా పెట్టేసుకొని ఇట్లా లాక్ సిస్టమ్ చేసేసుకుంటే వాటర్ అనేది అయితే మనకి ఫిల్టర్ అయ్యి వస్తాయి. డైరెక్ట్ ఈ వాటర్ తాగొచ్చు కూడా, అంత మంచి ఫిల్టర్ అయితే అవుతుంది. చూడండి మంచిగా అనిపిస్తుంది కదా. మనం ఏది కూడా అసలు వేస్ట్ అనుకోవడానికి లేదు. ఇంకా ఇక్కడ ఈ చెప్పల్స్ అయితే చూడండి ఆటోమేటిక్గా ఇట్లా మనం వచ్చినప్పుడు నార్మల్గా అయితే వస్తాయి. వీటిని ఇలా మన ఇట్లా స్ట్రెచబుల్ కూడా ఉంటుంది. జస్ట్ ఇట్లా మనం ఓపెన్ చేసుకొని పెట్టుకొని మనం ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటి చెప్పల్స్ యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా డిఫరెంట్ కలర్స్, డిజైన్స్, మోడల్స్ కూడా ఉంటాయి. మనకి నచ్చిన కలర్స్ అండ్ డిజైన్స్, మోడల్స్ కూడా మనం తీసుకోవచ్చు. ఫ్రిడ్జ్కి ఇలాంటి క్లిప్స్ కనుక పెట్టేసామనుకోండి, మనకి ఎప్పుడైనా ఏదైనా ప్యాక్ ఉందనుకోండి, ఆ ప్యాక్ని మనం మళ్ళీ క్లిప్ పెట్టి యూజ్ చేసుకోవాలి అనుకుంటే ఇలాంటి మ్యాగ్నెట్ క్లిప్స్ దొరుకుతాయి. ఈ క్లిప్స్ ఫ్రిడ్జ్కి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడైతే యూజ్ చేసుకోవచ్చు. అండ్ నాకైతే నిజంగా ఇవి యూస్ఫుల్ అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సాక్సెస్ అయితే చూడండి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ మార్కెట్లో చాలా ట్రెండింగ్ అవుతున్నాయి. ఇక్కడ మళ్ళీ ఏదైనా కొత్త చెప్పులు వేసుకున్నప్పుడు కాలు కరవడం అలాంటిది, అంటే కొంతమందికి ఇట్లా చిన్న బొగ్గలు అలా వస్తూ ఉంటాయి కదా. సో అలా రాకుండా ఉండడం కోసం అయితే ఇలాంటి సాక్స్ అయితే దొరుకుతాయి. ఈ సాక్స్ తీసుకొని వేసుకుంటే ఇంకా లెగ్ పెయిన్ కూడా రాకుండా అయితే ఉంటుంది. నాకైతే మంచిగా అనిపించింది. మీకు కూడా నచ్చిందా? నచ్చితే మరి మర్చిపోకుండా అయితే ఒక లైక్ చేయండి. దీంట్లో చాలా డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి. మీకు నచ్చిన కలర్ పర్చేస్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ బాక్సెస్ అయితే చూడండి. ఈ బాక్సెస్ వచ్చేసి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ క్లీన్ చేయడానికి. లోపల ఫస్ట్ ఫ్రూట్స్ వేసేసి వాటర్ పోసేసి పైన హ్యాండిల్ అయితే ఉంటుంది, రౌండ్గా తిప్పేసామనుకోండి ఫ్రూట్ మొత్తం కంప్లీట్గా క్లీన్ అవుతుంది. ఇంకా వాటర్ లేకుండా కూడా చేసుకోవచ్చు. కంప్లీట్ డ్రై అయిపోతాయి. చాలా మంచిగా ఉంది ఈ బాక్స్ అయితే. నిజంగా చాలా డిఫరెంట్ అనిపించింది. ట్రాన్స్పరెంట్ బాక్స్, ఇంకా హోల్స్ ఉన్న బాక్స్, 2 బాక్సులు అయితే వచ్చేసాయి ఒకదానికే. అంటే దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి చూడండి. మనకి 2-3 కలర్స్ ఇందులో ఉన్నాయి. ఇంకా లెమన్ నుండి జ్యూస్ తీయాలి అనుకుంటే ఇలాంటి క్లిప్ అయితే దొరుకుతుంది ఆన్లైన్లో. ఇలా క్లిప్ పెట్టేసి రౌండ్గా తిప్పేసి కొంచెం ప్రెస్ చేసామనుకోండి లెమన్ అంతా ఈ క్యాప్లోకి అయితే వచ్చేస్తుంది. క్యాప్లోకి వస్తే ఇట్లా మనం డైరెక్ట్ లెమన్ తీసుకోవాలి అనుకుంటే లెమన్ జ్యూస్ ఈజీగా తీసుకోవడానికి అయితే ఉంటుంది. దీంట్లో కూడా చాలా డిఫరెంట్ మోడల్స్, డిజైన్స్, కలర్స్ కూడా ఉంటాయి. మనకి యూజ్ అయినంత వరకు యూజ్ చేసుకొని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఆటోమేటిక్ రోటీ మేకర్ విషయానికి వచ్చేస్తే మాత్రం చాలా డిఫరెంట్ ఆటోమేటిక్ రోటీ మేకర్స్ అయితే నా ఛానల్లో నేను ఇప్పటివరకు అయితే చాలానే చూపించాను. మీకు నచ్చితే లైక్ చేయొచ్చు. నెక్స్ట్ గంజి వాల్చి అన్నం వండే ఈ రైస్ కుక్కర్ అయితే ఆన్లైన్లో చాలా ట్రెండింగ్ అవుతుంది. మనం రైస్ కడగాల్సిన అవసరం కూడా లేదు. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, బ్యాచిలర్స్కి అయితే ఈ రైస్ కుక్కర్ అయితే 100% అయితే యూస్ అయితే ఉంటుంది. ఎక్స్ట్రా వాటర్ ఉన్నా కానీ రైస్కి ఎంత వాటర్ కావాలనో అంతే వాటర్ తీసుకొని మిగతా వాటర్ని అయితే రిలీజ్ చేస్తుంది. అండ్ చూడండి రైస్ అయిన తర్వాత ఇలా పైకి వచ్చేస్తుంది. కింద అనేది గంజి అయితే అలాగే ఉండిపోతుంది. గంజిలో కూడా చాలా ప్రోటీన్స్ అయితే ఉంటాయి. గంజిని అస్సలు పడేయొద్దు. గంజిని చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా రైస్ కూడా చాలా పొడిగా ఉంది చూడండి. ఇలా రైస్ అనేది అయిపోతుంది, గంజి అనేది కింద అయితే ఉండిపోతుంది. అండ్ దీంట్లో కూడా మనకి కలర్స్ అనేటివి చాలానే ఉన్నాయి. మనకు నచ్చిన కలర్ని కూడా మనం పర్చేస్ అయితే చేసుకోవచ్చు. మరి ఫ్రెండ్స్, నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఫస్ట్ మీకు ఏదైతే ప్రోడక్ట్ నచ్చింది మీరు కొనాలి అనుకుంటున్నారో అయితే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోండి. అక్కడ మీకు కావాల్సిన లింక్ అయితే నేనైతే షేర్ చేస్తాను. ఆన్లైన్లో మీరు షాపింగ్ చేసుకోవాలి అనుకుంటే నేను కొన్ని టిప్స్ చెప్తాను, వాటిని ఫాలో అయిపోండి. మీరు ఆన్లైన్లో ఏదైనా ప్రోడక్ట్ కొనాలి అనుకుంటే మాత్రం ఫస్ట్ అయితే రేటింగ్ 4 స్టార్ 5 స్టార్ రిటర్న్ అండ్ క్యాష్ ఆన్ డెలివరీతో పాటుగా మీరు ఏది కొనాలనుకున్నా కానీ దాని గురించి రివ్యూ కూడా ఉంటుంది. ఆ రివ్యూ చెక్ చేసుకున్న తర్వాత మీకు ఏదైనా ప్రోడక్ట్ తీసుకోవాలి అనిపిస్తే మాత్రం మీ ఓన్ డిసిషన్ పైన ఆ ప్రోడక్ట్ అనేది అయితే తీసుకోండి. ఇది ఫ్రెండ్స్, ఇంకా మీ డీటెయిల్స్ తెలుసుకోవాలి, ఏదైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. 1-2 సార్లు చదువుకొని ఆర్డర్ చేయండి. ఈ వీక్లో చాలా ట్రెండింగ్ అవుతున్న కొన్ని కొత్త గ్యాడ్జెట్స్ అయితే ఈ వీడియోలో మీకు అయితే చూపిస్తాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. అంతేకాకుండా నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది కూడా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. అంతేకాకుండా ఆన్లైన్లో ఆర్డర్ చేసేటప్పుడు నేను కొన్ని టిప్స్ చెప్తాను. ఆ టిప్స్ కనుక యూజ్ చేసుకుంటే మీకు ఒరిజినల్ ప్రోడక్ట్స్ కూడా వస్తాయి. ఇంకా 0 డెలివరీ ఛార్జెస్తో మీరు ఆర్డర్ అనేది చేసుకోవచ్చు.
ఇలా కబోర్డ్స్ ఏవైనా మొత్తం పాడైపోయి ఉన్నాయనుకోండి, వాటిని బయట పడేయకుండా ఇలాంటి స్టిక్కర్ అయితే దొరుకుతుంది. ఈ స్టిక్కర్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 10 రూపీస్ నుండి అయితే ఉంటుంది. ఈ స్టిక్కర్ మనం కబోర్డ్కి కానీ టేబుల్స్కి కానీ దేనికైనా వేసుకున్నా కానీ కొత్త దాని లెక్క అయితే అయిపోతుంది. ఈ స్టిక్కర్లో కూడా చాలా డిఫరెంట్ కలర్స్, మోడల్స్, డిజైన్స్ అయితే ఉంటాయి. మనకి నచ్చిన కలర్, డిజైన్, మోడల్ తీసుకొని దానికి కావాల్సినంత సైజ్ మెజర్ చేసుకొని కట్ చేసుకొని కింద ఒక స్టిక్కర్ ఉంటుంది, తీసేసి వేయడమే. ఇంకా ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఫుడ్ ఏదైనా మిగిలిపోయింది అనుకోండి, 24 అవర్స్ వరకు అయితే ఫ్రెష్గా ఉండడం కోసం ఇలాంటి బాస్కెట్ అయితే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది. ఈ బాస్కెట్ తీసేసుకొని ఇందులో అన్ని ఫ్రూట్స్, వెజిటేబుల్స్, కేక్ ఇంకా అన్నీ కూడా పెట్టేసుకొని పైనుంచి ఇలా మనం క్యాప్ పెట్టేసుకుంటే సరిపోతుంది. క్యాప్కి నెట్ ఉంటుంది కాబట్టి ఫుడ్ అనేది పాడవకుండా అయితే ఉంటుంది. ఇందులో వెజిటేబుల్స్ కట్ చేసినవి కూడా మనం ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి అయితే ఉంటుంది. వాటర్ మెలన్ కానీ ఏదైనా మనం హాఫ్ వరకు ఫ్రూట్స్ కట్ చేసి పెట్టినవి కూడా ఫ్రిడ్జ్లో కాకుండా దీంట్లో పెట్టేసుకొని ఇలా మనం మంచిగా అంటే ప్యాక్ చేసుకొని పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది. ఇంకా మస్కిటో నెట్ విషయానికి వచ్చేస్తే మాత్రం చాలా డిఫరెంట్ మస్కిటో నెట్స్ అయితే ఇప్పటివరకు అయితే నేను మీకు చాలానే చూపించాను. అండ్ ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కలాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది కంప్లీట్ బెడ్ పైన పెట్టేసుకొని ఇట్లా కింద అయితే జిప్ అయితే ఉంటుంది. పైనుంచి మనకి కింద వరకు మొత్తం త్రీ షేప్లో అయితే ఉంటుంది. ఇలా పెట్టేసుకొని మనం ఇలా బ్యాక్ బ్యాలెన్స్ చేసినా కానీ ఆ మస్కిటో నెట్ అనేది అయితే కింద పడకుండా అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ అయితే సపోర్ట్ ఉండడం వల్ల కింద పడకుండా ఉంటున్నాము. ఇంకా దీంట్లో కూడా చాలా డిఫరెంట్ కలర్స్, మోడల్స్, డిజైన్స్ అయితే ఉంటాయి. మనకి నచ్చిన కలర్స్ అండ్ డిజైన్స్, మోడల్స్ అయితే తీసుకోవచ్చు. మీకు ఇప్పుడైతే నేను 3-4 కలర్స్ అయితే చూపిస్తున్నాను. అండ్ ప్రతిదీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా లుక్ కూడా ఉంటుంది. ఇంకా ఇదైతే చూడండి, ఇది మొత్తం కంప్లీట్ నెట్ అండ్ క్లాత్ ఉంటుంది. కొంతమందికి చీకటి ఉంటేనే నిద్ర పోతారు. నార్మల్గా బెడ్ లైట్ అట్లా వెలుతురు వస్తే వాళ్ళు నిద్రపోరు కదా. మస్కిటోస్ లోపలికి రాకుండా, వెలుతురు కూడా లోపలికి రాకుండా ఉండడం కోసం ఈ మస్కిటో నెట్ కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. అండ్ కలర్ కాంబినేషన్ విషయానికి వస్తే మాత్రం చాలా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఇంకా ప్లెయిన్ నెట్ చూడండి, మీకు ఇందాక అంటే స్టార్టింగ్లో అయితే ప్లెయిన్ నెట్ అయితే చూసారు కదా, ఇది ప్లెయిన్ నెట్. ఇది మొత్తం స్క్వేర్ బాక్స్ ఎలా ఉంటుందో అలా బాక్స్ మొత్తం కవర్ అయ్యి ఉంటుంది. 5 సైడ్స్ అప్పు కూడా ఉంటుంది, అంటే పైన కూడా కవర్ అయ్యి ఉంటుంది. చూడండి ఎంత మంచి కలర్స్ అండ్ డిజైన్స్ కూడా చూసుకుంటే సైడ్ నుండి అయితే మంచి డిజైన్స్ కూడా ఉన్నాయి. దీంట్లో ఇంకా కొంచెం డిఫరెంట్ వెరైటీస్ కూడా ఉన్నాయి. ఇది చూడండి, మన ఫంక్షన్స్కి వెళ్తే డిజైన్స్ ఉంటాయి చూడండి, సేమ్ అలాంటి డిజైన్స్తోనే ఉంది మస్కిటో నెట్. అండ్ లోపల క్లాత్ ఉండేసి బయట వచ్చేసి మస్కిటో నెట్ అయితే ఉంటుంది. దీంట్లో కూడా చాలా డిఫరెంట్ కలర్స్, మోడల్స్, డిజైన్స్ అయితే ఉంటాయి. మనకి నచ్చిన కలర్స్ అండ్ డిజైన్స్ అయితే మనం పర్చేస్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ కలర్స్ చూసినాం కదా, హైలైట్ కలర్స్ అన్నీ కూడా మంచి కలర్స్, చాలా మంచి లుక్ కలర్స్ వస్తున్నాయి. అండ్ లైట్ పింక్, లైట్ బ్లూ, లైట్ వైలెట్ కలర్ అండ్ ఇలా చూసుకుంటే చాలా డిఫరెంట్ కలర్స్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాం కదా. ఇందులో మీకు ఏ కలర్ నచ్చింది అది మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకా బెడ్ పైన పెట్టిన తర్వాత ఇలా డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇంకా కిడ్స్ ఉన్నారు అనుకోండి, కిడ్స్ కోసం వాళ్ళకి సపరేట్ బెడ్రూమ్ ఉన్నప్పుడు సమ్మర్ సీజన్ కాకుండా వింటర్ సీజన్లో, రెయిన్ సీజన్లో ఎక్కువగా మస్కిటోస్ వస్తాయి కదా, వాళ్ళ బెడ్ దగ్గర ఇట్లా డిజైన్ చేస్తే వాళ్ళు తొందరగా నిద్రపోతారు. ఇంకా వాళ్ళ మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. కిడ్స్కే కాకుండా పెద్దవాళ్ళకి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది. అండ్ ఇంకా ఇందులో నాకైతే పింక్ కలర్ అయితే చాలా బాగా నచ్చింది. చాలామందికి పింక్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా. ఈ పింక్ కాకుండా ఇంకా రోజ్ పింక్ కూడా ఉంటుంది. ఆ రోజ్ పింక్ అయితే ఇంకా బాగుంటుంది. అండ్ వేసిన తర్వాత మార్నింగ్ ఇలా మనం సైడ్కి ఇట్లా డిజైన్ లెక్క మూడు వేసుకోవచ్చు. నైట్ అయింది అనుకోండి ఇట్లా క్లోజ్ చేసేసామనుకోండి, మస్కిటోస్ రాకుండా అయితే ఉంటాయి. సో వన్స్ ఒకసారి ఇది మనం బెడ్కి సెట్ చేసుకున్నాం అనుకోండి, చాలా ఇయర్స్ వరకు అయితే వస్తాయి. అలా అనేసి ఆ మస్కిటో నెట్ తీయకుండా అలాగే ఉంచితే మళ్ళీ మొత్తం డస్ట్ పడుతుంది కదా. సో ఎవ్రీ వీక్ కానీ ఎవ్రీ మంత్ కానీ ఈజీగా ఓపెన్ చేసుకొని వాష్ చేసుకొని రీయూజ్ అయితే చేయొచ్చు. దానికోసం అయితే మనం టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది వాష్ అండ్ రీయూజ్డ్. కొన్ని అయితే వాష్ చేస్తే పాడైపోతాయి కదా. ఇంకా వచ్చేసి నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి వాల్ స్టిక్కర్ అయితే చూస్తున్నారు కదా. ఈ వాల్ స్టిక్కర్ అయితే చాలా డిఫరెంట్గా అయితే ఉంది. బెడ్రూమ్లో కానీ, హాల్లో కానీ, ఎక్కడైనా కిచెన్లో కానీ మనకు మంచి సీనరీ కావాలి అనుకుంటే డబ్బులు ఎక్కువ పెట్టేసి మనం మనీ వేస్ట్ చేసుకొని అలా సిమెంట్తో కాకుండా ఇలాంటి స్టిక్కర్స్ కనుక తీసుకొని ఇలా వాల్కి వేసుకుంటే సూపర్ లుక్ ఉంటుంది చూడండి. ఓన్లీ
అంటే డిజైన్సే కాకుండా ఇలా గ్రీనరీ స్టిక్కర్స్ కూడా దొరుకుతాయి. గ్రీనరీ స్టిక్కర్స్ కూడా చాలా చాలా బాగుంటాయి. మనం హాల్లో వేసుకున్నాం అనుకోండి, హాల్లో కానీ ఇంకా స్టెప్స్ దగ్గర కానీ కిచెన్లో కానీ ఎక్కడ వేసుకున్నా కానీ సూపర్ లుక్ అయితే వస్తుంది. వన్స్ ఒకసారి పెట్టినాక మళ్ళీ దాన్ని తీస్తే వాల్ పాడైపోవడం అలాంటిది అస్సలు అయితే ఉండదు. స్టిక్కర్ అనేది చాలా చాలా బాగుంటుంది. చూడండి అసలు ఎంత బాగుంది, గ్రీనరీ కదా. ఇంకా మనకి ట్రీ డిజైన్ కూడా చూడండి, ఇక్కడ మనకి ఫ్రూట్స్ కూడా ఉన్నాయి, ఫ్లవర్స్ కూడా ఉంటాయి. అండ్ వాల్కి కింద కార్నర్స్కి వేసుకునే స్టిక్కర్స్ కూడా ఉంటాయి. కార్నర్కి చాలామంది డిజైన్స్ వేసుకుంటూ ఉంటారు కదా, అలా కార్నర్కి వేయడానికి కూడా ఇలాంటి గ్రీనరీ డిజైన్స్ స్టిక్కర్స్ కూడా దొరుకుతాయి. అక్కడక్కడ బటర్ఫ్లైస్ కూడా పెట్టుకోవచ్చు. చాలా డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి కదా బటర్ఫ్లైస్. చూడండి ఎంత మంచి లుక్ వచ్చింది కదా. నెక్స్ట్ ఈ ప్రోడక్ట్ అయితే చూడండి, నాకు ఈ ప్రోడక్ట్ అయితే చాలా యూస్ఫుల్ అనిపించింది. బట్ కానీ మనం ఇండియాలో ఎక్కువ ఇలాంటివి అయితే యూజ్ చేయము. వేరే కంట్రీస్లో అయితే వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది కదా, వాష్రూమ్స్ అలా కొంచెం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు యూజ్ చేసుకోవడానికి షిఫ్టింగ్ బాత్రూమ్ సీట్ అనేది ఇదైతే చాలా చాలా యూజ్ అయితే ఉంటుంది. మనకైతే కాదు. సో మనకి వాటర్ ఫుల్గా ఉంటాయి, మనం ఎక్కడ పడితే అక్కడ వాష్రూమ్ కూడా వెళ్ళాము. సో కాబట్టి వాళ్ళ కోసము నేను ఈ ప్రోడక్ట్ అనేది, అంటే వేరే కంట్రీస్ వాళ్ళ కోసం ఈ ప్రోడక్ట్ అనేది అప్లోడ్ అయితే చేశాను. నెక్స్ట్ వచ్చేసి బాడీ పైన మన కంటికి కనిపించని డస్ట్ అనేది చాలా ఉంటుంది. ఆ డస్ట్ రిమూవ్ చేయడం అంటే అంత ఈజీ అయితే కాదు. మనకైతే అంటే స్క్రబ్బర్ అయితే దొరుకుతుంది. ఈ స్క్రబ్బర్తో మన బాడీ పైన ఎంత డస్ట్ ఉన్నా కానీ సింపుల్గా ఈజీగా క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు. వాటర్లో అయితే ఇట్లా డిప్ చేసిన తర్వాత మొత్తం వాటర్ తీసేసి బాడీ పైన ఇట్లా స్క్రబ్ చేసుకున్నాం అనుకోండి, మన బాడీ పైన కనిపించిన డస్ట్ అంతా రిమూవ్ అయితే అవుతుంది. చాలా మంచిగా అనిపిస్తుంది కదా. వింటర్ సీజన్లో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది సమ్మర్ సీజన్ కంటే. అండ్ వింటర్ సీజన్లో ఎక్కువ మనం బాడీ లోషన్స్ అలాంటివి బాగా బాడీకి అప్లై చేస్తూ ఉంటాం కదా, అప్పుడు మనకి డస్ట్ అనేది ఎక్కువ పడుతుంది. వాల్ స్టిక్కర్ విషయానికి వచ్చేస్తే మాత్రం వాల్స్ పాడైపోయినప్పుడు వాల్కి స్టిక్కర్ అంటే వాల్కి డిజైన్ చేసుకోవాలనే ఆలోచన ఎవరికైనా ఉందనుకోండి, ఇలాంటి వాల్ స్టిక్కర్ కనుక పెట్టుకుంటే 100% అయితే సూపర్ లుక్ అయితే వస్తుంది. అంతేకాకుండా ఈ స్టిక్కర్ వన్స్ ఒకసారి వాల్కి వేస్తే 20 years వరకు కూడా వారంటీ అయితే ఉంటుంది. నిజంగా ఇందులో చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, డిఫరెంట్ డిజైన్స్ ఉన్నవి, కలర్స్ కూడా చాలా డిఫరెంట్ కలర్స్ అనేటివి ఆన్లైన్లో అయితే ఇప్పుడైతే అవైలబుల్ అయితే ఉన్నాయి. క్వాలిటీ ఉన్నాయి తీసుకుంటే కొంచెం ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా కానీ కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్నది తీసుకుంటేనే బెస్ట్ అయితే ఉంటుంది. బెడ్రూమ్లో ఎక్కువగా క్లాత్స్ కానీ, బెడ్షీట్స్ కానీ, పిల్లోస్ కానీ, పిల్లలు ఇంకా ఆడుకున్న టాయ్స్ కానీ ఇలాంటివి ఏవైనా యూజ్ చేయనివి ఎక్స్ట్రా ఏవైనా ఉన్నాయి కూడా స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి ఇలాంటి బిగ్ సైజు బాక్సెస్ అనేటివి అయితే మనకి, అంటే బిగ్ సైజు ఫోల్డింగ్ బాక్సెస్ అనేవి ఆన్లైన్లో అయితే ఇప్పుడైతే అవైలబుల్ అయితే ఉన్నాయి. దీంట్లో కూడా చాలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ అండ్ డిఫరెంట్ కలర్స్ కూడా దొరుకుతాయి. ఫ్రెండ్స్, మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. వీడియో సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఏం లేదండి, మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, నచ్చితే ఎలా కొనాలి అనే డౌట్ వస్తుంది కదా, ఏం లేదు, డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి అక్కడ నాకు టెస్ట్ చేశారనుకోండి, మీకు కావాల్సిన లింక్ అయితే నేనైతే మీకు షేర్ చేస్తాను. మరి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకునేటప్పుడు నేను కొన్ని టిప్స్ చెప్తాను, ఆ టిప్స్ ఫాలో అవ్వండి అని చెప్పాను కదా. ఎప్పుడైనా మనం యూట్యూబ్లో చూసినా కానీ లేదా మీరు ఓన్గా ఆర్డర్ చేసుకున్నా కానీ ఫస్ట్ అయితే ఆన్లైన్లో రేటింగ్ చెక్ చేసుకోండి. 4 స్టార్ 5 స్టార్ అండ్ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్, క్యాష్ ఆన్ డెలివరీ. దీంతో పాటుగా మనం ఏదైనా ప్రోడక్ట్ కొనాలి అనుకుంటే మనకంటే ముందు ఎవరో ఒకరు అయితే వాళ్ళు పర్చేస్ చేసుకుంటారు కదా, దాని గురించి అయితే రివ్యూ అయితే ఇస్తారు. రివ్యూలో 4 స్టార్ 5 స్టార్ అండ్ ఒరిజినల్గా వాళ్ళు రివ్యూస్తో పాటు ఒరిజినల్ పిక్స్ కూడా సెండ్ చేస్తారు. వాటిని చెక్ చేసుకోండి. ఇంకా కస్టమర్ ఒపీనియన్ కూడా ఉంటుంది. ఆ ఒపీనియన్ కూడా చెక్ చేసుకున్న తర్వాత మీకు ఆ ప్రోడక్ట్ తీసుకోవాలి అని అనిపిస్తే మాత్రం డిస్క్రిప్షన్లో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ అనేది 1కి 2 సార్లు అయితే మంచిగా చదువుకోండి. చదువుకున్న తర్వాత మీకు ఆ ప్రోడక్ట్ తీసుకోవాలి అని అనుకుంటే అప్పుడు మీ ఓన్ డిసిషన్ పైన మాత్రమే వాటన్నిటిని చెక్ చేసుకున్నాక ఆ ప్రోడక్ట్ అనేది మీరు తీసుకోవాలి. మీరు తీసుకునే ప్రోడక్ట్స్కి మా యూట్యూబ్ ఛానల్కి ఎలాంటి సంబంధం అయితే ఉండదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి.